ఎంతో విలువైన కాస్ట్లీ డస్ట్బిన్ గతంలో మన వార్తలు చాలా వేశాం. దానికి స్పందించిన నగరపాలక సంస్థ వారు ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా 3 నాళ్ళ ముచ్చటేగా తీసేశారు ఆ వాచ్మెన్ని. సీన్ కట్ చేస్తే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత దుర్భరంగా, ఎంత జగుప్సాకరంగా ఉందో మీరే చూడండి. ఇదొకటే కాదు, ఇంకా ముందు చూస్తే మీకే అర్థమవుతుంది. మరి సుమారు 100 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు విషయంలో అధికారులు ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారు? ఈ రోడ్డుకి ఇప్పటికే కనెక్టివిటీ సరిగా లేదని అపవాదం ఉంది. మరి ఎక్కడైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఈ చెత్తకి వదిలేస్తే ఇది పూర్తి స్థాయిలో డంపింగ్ యార్డ్గా మారిపోయే అవకాశం లేకపోలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలకి అధికారుల తరఫున, అందరి తరఫున కూడా, అంటే కొంతమంది రాజమండ్రి బాగుండాలని కోరుకునే వారి తరఫున కూడా ఒక ముఖ్య మనవి ఏంటంటే, బాబు మీరు మనుషులా కాదా? ఊళ్ళో ఉంటున్నారా, అడవిలో ఉంటున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి? మీ ఇంట్లో అయితే మీరు ఎలా పోసుకుంటారు చెత్త? బుద్ధి జ్ఞానం ఉండొద్దా? కనీసం ఇంగిత జ్ఞానం మీకు ఉండొద్దా? మన రోడ్డు, మన ఊరు, మన బాధ్యత. ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంట్లో ఎక్కువైపోయిన చెత్త ఇక్కడ పారబోసారు. ఇదే చెత్త మీ ఇంట్లో పోస్తే మీరు కనీసం బాధ్యతతో ఉంటే గనక ఈ పరిస్థితి రాదు. సుమారు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు విషయంలో సరదాగా వాకింగ్ చేసుకోండి, లేకపోతే అటు వెళ్ళండి, ఇంకోటి ఏమైనా చేయండి. చెత్త పట్టుకొచ్చి కవర్లతోటి, ఆటోలతోటి అక్కడ పోసేయడం, లారీలతోటి ఎంతవరకు సబబది? మీరు నిజంగా మనుషులైతే మానవత్వంతో ఆలోచించండి. ఎందుకంటే అన్నిటికీ అధికారులదే బాధ్యత కదా, మనది కూడా సామాజిక స్పృహ ఉండాలిగా. ఎందుకు చెత్త అక్కడ పోసేస్తున్నారు అంతలా? మీ ఇంట్లో ఏదైనా వస్తువు పాడైతే పట్టుకొచ్చి అక్కడ పాడేస్తున్నారు. దానికోసం నగరపాలక సంస్థ వాళ్ళు 1-2 వాచ్మెన్లు పెట్టడం, వాళ్ళకి అడిషనల్గా జీతాలు ఇవ్వడం. ఆ జీతాలు మనం కట్టే పన్నుల నుంచి ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ఎదవ పనులకి 1-2 10 మంది చేసే ఎదవ పనికి కొన్ని 100 మంది బలైపోవాల్సి వస్తుంది. ఆ మార్గాన చాలామంది వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. అక్కడే చిన్నపిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. నిత్యం 100,000 మంది సుమారుగా తిరుగుతున్నారు. ఆ ప్రదేశంలో చెత్త పారేయడానికి కనీసం మీ మనసు ఎలా ఒప్పుతుంది? మీరు ఎవరైనా మనిషి జన్మ ఎత్తితే ఆ పని చేయకండి. ఎందుకంటే మన ఊరు, మన బాధ్యత, మన పరిసరాలు, మన ఆరోగ్యం మనమే కాపాడుకుందాం. అధికారులతో కొంతవరకే పని. మనం నడుం బిగిస్తే పారిశుద్ధ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నేను ఇలా మాట్లాడానని తప్పుగా అనుకోకండి. అక్కడ పరిస్థితి చూసి కామెంట్ చేయండి. జై హింద్.